నన్నింతసేపు ఎండలో నిలబెడతావా? మా నవ్వుల గ్యారంటీ ఛానల్కి సుస్వాగతం. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. ఆయన నిద్రకస్సలు ఆగలేరక్క. ఎలాగున్న చోట అలాగే నిద్రపోతారు. బయట ఎండలు మండిపోతున్నాయని తెలుసు కదా, ఇంత లేటుగానా తలుపు తీసేది? మా నవ్వులు గ్యారంటీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. మేమిద్దరం దగ్గరవ్వాలంటే ఒకటి ఆయన మారాలి, లేదంటే ఈ సోఫా మార్చాలి మమ్మీ. దయచేసి సాంప్రదాయాలు, నైతిక విలువల గురించి నేర్పిస్తారా మాస్టారు నాకు? అన్నీ తాత పోలికలే. ఇంటికి ఎవరైనా వస్తే చాలు ఇలా వెర్రెత్తిపోతాడు పిన్ని. కాబట్టి మనం ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నమాట. ఏం పిన్నిస్తో తీయకూడదండి? భయపడకురా, మా ఆవిడకేం కాలేదులే. ఆవిడ నిక్షేపంగా ఉంది. ఇది మా ఆవిడకి నా మీదున్న అనుమానం అంతే. మా అమ్మాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మంచి పట్టుంది. మీరు ఏది అడిగినా సరే చాట్ జీపీటీలో కన్ఫర్మ్ చేసేసుకుని ఇట్టే చెప్పేస్తుంది. ఇలా వెంట తీసుకెళ్తే ఇంట్లో గ్యాస్ ఆఫ్ చేసామా లేదా అనే డౌటే ఉండదు సార్. తిట్టబాగా టిఫిన్ పెట్టి కాఫీ ఇవ్వడం మానే చాలు. అల్లాడిపోకపోతే అప్పుడు అడుగు. అన్నయ్య గారు ఆచితూచి అడుగులేస్తున్నారేంటి వదిన? అదా కొత్త కళ్ళజోడు ఇంకా అలవాటు కాలేదు. ఇదివరకు మంచి మాసపత్రిక పెడితే అస్సలు నడవలేదు. మాసపత్రిక పెట్టాక మాత్రం 3 కార్లు కొన్నాను. అవి గొంగులు, ఆ గుళ్ళో ఎంతో విలువైన ఖరీదైన పంచలోహ విగ్రహాన్ని ఎందుకు దొంగిలించావు? పూజ చేసుకుందామని సారు. అదేదో సోలార్ ప్యానెల్ అంటరా, డాబా మీద ఎండలో మాడిపోతోందని తెచ్చి ఎక్కడ పడేశా. నీకు తెలుసా, గ్రంథాలయాల వల్లే నేనింత గొప్పవాణ్ణయ్యాను. మీకు తెలుసా, సెల్ ఫోను, సోషల్ మీడియాల వల్లే నేనింత గొప్పవాణ్ణయ్యా. మీ హోటల్లో బొద్దింకలు, బల్లులు అవి అబ్బే మా హోటల్లో ఉండేయండి. మొన్న ఓ పెళ్లి బ్యాచ్ దిగారండి, వాళ్ళతో వెళ్ళిపోయాయండి. ఇటువంటి కార్టూన్లు మరిన్ని చూడాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేయండి.